అడ్వైస్ ఏంటి అసలు ముందు సిచ్యువేషన్ పరిస్థితి చెప్పండి. అంటే ఫస్ట్ సిచ్యువేషన్ అంటే చూస్తేనండి, ఫస్ట్ అక్కడ ఎకానమీ బాగాలేదండి. అవునా? ఫస్ట్ ఈ ఎకానమీ బాగోపోవటం వల్ల ఫస్ట్ ఉద్యోగాలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో జాబ్స్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎకానమీ బాగోనప్పుడు జాబ్స్ మనం జాబ్ అయిపోతే జాబ్ తెచ్చుకోవాలంటే, నేను స్పెసిఫిక్గా ఐటీ రంగంలో చెప్తున్నాను, అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొత్తగా వాళ్ళ ఫీల్డ్లో ఏమి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, లేకపోతే లాట్ ఆఫ్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఇట్లాంటి, పైస్పార్క్ ఇలాంటివన్నీ వస్తాయి. దాంట్లో వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవటం. నెక్స్ట్ అప్ స్కిల్ చేసుకోవటమే కాకుండా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే సర్టిఫికేషన్స్ తీసుకోవటం. అండ్ మన వాళ్ళు చాలా తక్కువ చేసేది ఏంటంటే, అక్కడ టెక్నాలజీ కాన్ఫరెన్సెస్కి ఎక్కువ వెళ్ళరండి. అలాంటి చోట వెళ్ళినప్పుడు మనకు నెట్వర్కింగ్ ఉంటుంది. సో అక్కడ అట్లా వెళ్ళి మనం ఉండితే మనకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇంటర్నల్గా ఏమైనా హైరింగ్ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, ఇంటర్న్షిప్స్ రావట్లేదు, H1B మీద ఉన్న వాళ్ళకి జాబులు రావట్లేదు అంటే, ఫస్ట్ దీన్ని ప్రాబ్లమ్ రూట్ కాజ్ ఏంటి అంటే ఎకానమీ అండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెన్సీ తీసుకున్న తర్వాత వచ్చింది ఏంటి అంటే, డెఫినెట్గా ఆయనకి వెరీ క్లియర్ అజెండా ఉంది. ఏంటి అంటే అందరూ లీగల్గా ఉండాలి. అండ్ ఈ మెయిన్గా ఇట్లా ఇమిగ్రెంట్స్ కింద వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ పనులు చేసినా డిపోర్టేషన్ చేయడానికి వెనకాట్లేదు. అదే ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. సో మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఇక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ మెయిన్గా వాళ్ళు ఫీజులకి అన్నీ చూసుకొని వస్తారు. మంత్లీ ఎక్స్పెన్సెస్కి కొన్నిసార్లు కొంతమంది యూనివర్సిటీలో కాకుండా బయట చేస్తారు. అలాంటి అందరికి యూనివర్సిటీ దొరకదు కాబట్టి బయట చేస్తారు. వాళ్ళకు కూడా మంత్లీ ఎక్స్పెన్సెస్ కావాలి. అలాంటివి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇదివరకు అంతా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం వాళ్ళు కనుక దొరికితే ఐస్ ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకుంటే మాత్రం డిపోర్టేషన్ ఉంటుంది. ఇక మనం ఏ సంఘము వెళ్ళి ఏ అటార్నీలు మాట్లాడినా చేయగలిగింది లేదు. ఈ మెసేజ్ మీ మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసి, అక్కడికి స్పెసిఫిక్గా స్టూడెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే కాకుండా ఈ వచ్చే స్టూడెంట్స్ చాలామందికి డూస్ అండ్ డోంట్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ, షాప్ లిఫ్టింగ్ కేసెస్ కానీ, అండర్ ఏజ్ వాళ్ళతో ఏమన్నా ఇంటరాక్షన్స్ చేయటం కానీ, అట్లాంటివన్నీ కూడా డూస్ అండ్ డోంట్స్ మనం చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, ఇట్లాంటివి ఏమైనా జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అవన్నీ మనం ముందే ఎడ్యుకేట్ చేసుకుని వెళ్ళాలి. అదే కాకుండా కొద్దిగా సోషల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఇండియాలో చేసిన విధంగా యుఎస్లో ఉండకూడదు. ఓకే, అవి కూడా మనం ఇట్లాంటివన్నీ ఎడ్యుకేట్ చేసుకుంటా, మీ మీడియా ద్వారా ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే చాలా మట్టుకు మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. మీలాగా ఎవరు ఎన్ఆర్ఐ నాకు డిబేట్కి వచ్చినా, ఇంటర్వ్యూకి వచ్చినా నేను ఎక్కువ దీని మీద ఫోకస్ పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కొంత ఇదిగా ఉంది. మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సరే, వాళ్ళు అయినా తప్పు చేస్తే మనం చేయగలిగింది ఏం లేదనుకోండి, కానీ ఉన్నంతలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది జరగాలి. ఎడ్యుకేట్ చేయడం మనం ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం. ప్రొటెక్షన్ దీనికి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు? హానెస్ట్గా చెప్పాలంటే జాబ్ ఆపర్చునిటీస్ కొద్దిగా టఫ్గా ఉన్నాయండి. బట్ ఇది ఎప్పుడు ఒక సైకిల్లా చూడాలండి. ఓకే, ఎప్పుడు మనకి స్టడీగా ఉండదు. సైకిల్లా ఉన్నప్పుడు, ఇలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడు మనం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన క్రైసిస్ లాంటిదేనైతే అంటే డెఫినెట్గా అలా సార్ట్ ఆఫ్ క్రైసిస్ అనుకోవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే, మనం కొద్దిగా ఎక్కువ కష్టపడాలి, మనం అప్ స్కిల్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్ రాయాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి, మోర్ రెస్పాన్సివ్గా ఉండాలి. ఇలా ఉండి కష్టపడితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ పీపుల్ విల్ గెట్ జాబ్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఇబ్బంది ఎక్కువ ఎవరికి వస్తుందంటే, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇట్లా ఓపీటీలో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే అది ఎక్కడో చోట చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వీళ్ళంతా జస్ట్ గ్రాడ్యుయేట్స్, జస్ట్ అవుట్. సో వాళ్ళు ఏం చేయాలి అంటేనండి, రెగ్యులర్గా చేసే కాకుండా స్టాండ్ అవుట్ అయ్యి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లేకపోతే లేటెస్ట్గా ఉన్నాయో దాంట్లో చేసుకుంటే ఆ స్కిల్ సెట్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి హైరింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇవి పెట్టారు కదా, దాన్ని ఏమంటారు, కన్సల్టెన్సీస్. అందరూ చాలామంది మన వాళ్ళు కన్సల్టెన్సీస్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. వాటి పొజిషన్ ఎలా ఉంది కన్సల్టెన్సీస్? ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటేనే అవి నడుస్తాయి. ఆబ్వియస్లీ చైన్ లింక్ కదా.
జాబ్ ఆపర్చునిటీస్ లేవనప్పుడు కన్సల్టెన్సీస్కు వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, అవునండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కన్సల్టింగ్ కంపెనీలు కూడా పెద్ద చేయగలిగింది ఏం లేదండి. కన్సల్టింగ్ కంపెనీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఈజ్ ఓన్లీ వీళ్ళు వెళ్ళి జాబ్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ కూడా వెరీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ నెట్వర్కింగ్. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఐటీ సర్వ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నెట్వర్క్ చేసుకొని ఏమైనా ఇంటర్నల్గా పొజిషన్స్ రావటమో లేకపోతే డైరెక్ట్ క్లయింట్స్ ఎత్తుక్కోవటమో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. ఈ 2 సైడ్స్ చూడాలండి. ఒకటి మనకి జాబ్ రిక్వైర్మెంట్ తీసుకురావటం ఒకటి, తీసుకొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేయటం ఒకటి. ఈ 2 సైడ్స్ కన్సల్టింగ్ ఓనర్స్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ జాబ్లు ఎత్తుక్కుని ఓపీటీస్ H1 మీద ఉన్నాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ అప్స్కిల్లింగ్, సర్టిఫికేషన్స్ అవి చేస్తుంటారు. వాళ్ళు ఓన్గా నెట్వర్కింగ్కి వెళ్ళటం, కొత్త కాన్ఫరెన్సెస్కి వెళ్ళటం, కొత్తవి నేర్చుకోవటం, అప్గ్రేడ్ అవుతూ ఉంటే కనుక ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. నేను ఒక మాట విన్నాను, అంటే మీలాంటి ఎన్ఆర్ఐ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వీళ్ళ ద్వారా ఏం విన్నానంటే ఈసారి చాలామంది పిల్లలు వెనక్కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఇండియాకి. ఎందుకంటే అక్కడ జాబ్స్ లేవు, ఇంటర్న్స్ కూడా దొరకడం లేదు, వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు, బయట పని చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టే ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ గ్యాస్ స్టేషన్స్లో పని చేసుకునే అవకాశం లేదు కదా, బతకలేరు. ఇక్కడ పేరెంట్స్ మిడిల్ క్లాస్ పేరెంట్సే అందరూ, ఏదో ఎడ్యుకేషన్ కంటే లోన్ వచ్చింది కాబట్టి పంపించారు, ఇప్పుడు పంపలేరు. కాబట్టి చాలా మంది రిటర్న్ వచ్చేస్తారు, రాక తప్పదు అనే పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నారు. నిజమా అది? అలాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే మీరు చెప్పింది చాలా జనరిక్గా ఉందండి. సో బట్ ఎట్లా అంటే 1 year ఓపీటీ వచ్చి ఉందనుకోండి, వాళ్ళకి ఆ 1 year పీరియడ్లో కనుక జాబ్ రాకపోతే వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే సెకండ్ మాస్టర్స్ అట్లా ఎన్రోల్ అవుతుంటారు. ఓకే, అది మనీ మ్యాటర్స్. లోన్స్ తీసుకున్న ఏదో ఒకటి 1 year ఓపీటీ కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుందండి, స్టెమ్ ఓపీటీ అనేది. అది 24 months ఉంటుంది. అది ఉంటే వాళ్ళు ఇంకొక ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ వాట్ యూ సజెస్ట్ అసలు ఇన్ని స్టెమ్ అదని లేకపోతే ఇంకొక సెకండ్ ఎంఎస్ అని ఈ చేసి అక్కడే పడి ఆడవడం అవసరమా? అంటే హానెస్ట్లీ అడుగుతున్నాను నేను. ఎందుకంటే పేరెంట్స్ మీద బర్డెన్ మామూలుగా ఉండడం లేదు, దే ఆర్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు అడిగిన క్వశ్చన్ వెరీ హార్డ్ టు ఆన్సర్ క్వశ్చన్ అండి. హార్డ్ టు ఆన్సర్, సెన్సిటివ్